చంద్రబాబు కేబినెట్లో స్వల్ప మార్పులు జరగనున్నాయా? ఒకరు లేదా ఇద్దరిపై వేటు ఖాయమా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ముందే సమాచారం ఇచ్చారా? తూర్పులో ఓ మంత్రిపై వేటు పడటం ఖాయమా? నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? సంక్రాంతికి ముందు చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుండగా దీనికి సంబంధించి నేతలకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పనితీరు సరిగా లేదని ఒకరు లేదా ఇద్దరిపై వేటు పడటం ఖాయమన్న సంకేతాలు నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి. మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవటం ఒకటైతే పనితీరు సరిగా లేని వారిని దూరంగా పెట్టాలన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని పదే పదే చెప్పినా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కొందరు మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, మంత్రులకు హనీమూన్ సమయం అయిపోయిందని అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిపోయింది. మంత్రుల పనితీరుపై నివేదికలు తెచ్చుకున్న చంద్రబాబు సరిగా పనిచేయని ఒకరిద్దరికి ఉద్వాసన పలకటం ఖాయమంటూ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతుండగా, మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్కు ఉద్వాసన పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేతలతో ఆయనకు పొసగలేదని, మంత్రిగా కూడా పర్ఫార్మెన్స్ చూపలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలిసారి మంత్రివర్గంలోకి కొత్త వారిని తీసుకోగా ఆయా శాఖలను వారు సరిగా హ్యాండిల్ చేయలేకపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చంద్రబాబు మంత్రివర్గంలోకి అడుగు పెట్టనుండగా ఇందుకు సంబంధించిన ముహూర్తం పెట్టేసుకున్నారని, జనవరి 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేబినెట్లో పలువురు శాఖలు మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. మరోవైపు సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులు భర్తీ జనవరిలో చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్టు సమాచారం. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 10,000 పదవులు కేటాయించనుండగా, ముఖ్యంగా వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలోపే నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి పదవులు ఇచ్చే బాధ్యతలను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఫేజ్లో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు పాలక వర్గాలను నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాల మాట. దీనికి తోడు వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమించనున్నారు. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలుండగా, కమిటీలో చైర్మన్ సహా 15 మంది సభ్యులుంటారు. ఆ పదవుల్లో సగానికి పైగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.